హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి నాన్ వెజ్ ఐటమ్ అయితే చూపిస్తున్నానండి. అదేంటంటే స్పైసీ ప్రాన్స్ ఫ్రై చూపిస్తున్నానండి. ఇది కొంచెం అన్నంలోకి కలుపుకునేలాగా, మరి డ్రైలా కాకుండా కొంచెము గ్రేవీ లాగా, కొంచెం లైట్ గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటుందండి. ఇది చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా చేసి చూడండి. మరీ డ్రైగా అయితే బాగుండదని నేను కొంచెము ఇలా టమోటా వేసి గుజ్జులాగా చేశాను. ఎలా చేస్తున్నాను అనేది ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మా ఇంట్లో అయితే ఈ ఫ్రై ఎప్పుడు కూడా మా పిల్లలకి, మా హస్బెండ్కి అయితే చాలా ఫేవరెట్ అండి. నేను ఎప్పుడు ఇలానే చేశాను, వాళ్ళు చాలా ఇష్టపడి తింటారు. ఇక్కడైతే నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి, మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని సేవ్ కూడా చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ అయితే నేను 1 కేజీ ప్రాన్స్ వరకు ఉన్నాయండి. అందులో నేను 1/2 కేజీ వరకే వాడుతున్నాను. మిగతా 1/2 కేజీ నేను ఆల్రెడీ ప్రాన్స్ మునక్కాడ ఎగురు అని నా వీడియోలో ఆల్రెడీ నా ఛానల్లో పోస్ట్ చేశానండి. ఈ 1/2 కేజీని నేను 2 పార్ట్స్గా యూస్ చేశాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక 1/2 కేజీ ప్రాన్స్ అయితే తీసుకొనేసి ఉప్పు పసుపు వేసేసి బాగా వాష్ చేసుకోవాలండి. అలాగే దీనిలో ఒక నరం అనేది నల్లగా ఉంటుందండి లోపల, అది తీసేసుకోవాలి. లేదంటే ప్రాన్స్ అనేది చాలా చేదుగా ఉంటుంది. అది తీసి పక్కన అవన్నీ కూడా తీసేసుకొని ఇలా బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక కడాయి తీసుకొని కడాయిలోకి నేను 1/2 కేజీ వరకు ప్రాన్స్ అయితే వేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ కొంచెం పసుపు, అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేసేసుకొనేసి సాల్ట్ అయితే కొంచెం తక్కువగానే వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఇలా వాటర్ వేసుకోకుండా ఇవి మనము లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇందులోంచి మనకు చికెన్లో ఎలా అయితే నీరు అనేది మనకు బయటకు వస్తుందో లో ఫ్లేమ్లో పెట్టినప్పుడు అలా వస్తుందండి. ఇప్పుడైతే బాగా నీరు అయితే బాగా ఇంకిపోయి ప్రాన్స్ కూడా బాగా మంచిగా ఉడికిపోయి ఉన్నాయి. ఇప్పుడు వీటిని కొంచెం సేపు పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు పక్కన పెట్టేసి ఇక్కడ మరో కడాయి అయితే ఒకసారి తీసుకుందాము. ఇందులోంచి ప్రాన్స్ మనకు బయటకు వచ్చేసి ఈ విధంగా అయితే తయారవుతాయండి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొనేసి ఇందులోకి 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ కొంచెం బాగా హీట్ ఎక్కాక ఇలా సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకోవాలి. మీడియం సైజ్ ఆనియన్స్ అయితే నేను ఒక 2 తీసుకున్నానండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆనియన్స్ కొంచెం లైట్గా బాగా బ్రౌన్ కలర్ వేగాక ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదండి, ఈ ప్రాన్స్ అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని కొంచెం సేపు బాగా వేయించుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనము మళ్ళీ కూడా కొంచెము రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాం. ఇందాక మనం వేసినది ఉప్పు పసుపు ప్రాన్స్ ఉడకడానికండి, నీచువాసన అనేది పోయి బాగా ఉడకడానికని వేసాను. ఇప్పుడు ఇందులోకి నేను రుచికి సరిపడా సాల్టు, అలాగే 1.5 స్పూన్ ధనియాల పొడి, 1.5 స్పూను కారం కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా బాగా ఇలా కలిపేసుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని వేసుకుంటే మనకు అన్నంలో కలుపుకోవడానికి కూడా రుచిగా చాలా బాగుంటుంది. అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవర్ అనేది. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇలా హై ఫ్లేమ్ మీద వేయించడం వల్ల టమోటా అనేది తొందరగా బాగా మగ్గుతుంది. ఈ విధంగా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇప్పుడైతే మనము ఒక
ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా వేయించుకొనేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ టమోటా మూత పెట్టి ఉడికించుకోవాలి. అప్పుడే మనకు టమోటా అనేది కొంచెం సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇలా రెడీ అయ్యాక మనకు కొంచెం ఆయిల్ కూడా సపరేట్ అవుతుందండి ఇందులోంచి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. ఇలా యాడ్ చేసేసుకొని ఇప్పుడైతే బాగా కలిపేసుకుందాము. మీకు మంచి రోస్ట్ లాగా కావాలంటే కొంచెం టమోటా తగ్గించి వేసుకోండి, లేదు టమోటా తీసేసిన పర్లేదండి. లేదు కొంచెం గ్రేవీలా కావాలి అంటే కొంచెం అయితే ఇలా కొంచెం టమోటా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే నేను ఇక్కడైతే ప్రాన్స్ ఫ్రైని రెడీ చేసుకున్నానండి. ఈ మనకు గ్రేవీ అనేది ఎక్కువగా ఉండదు, గుజ్జులాగా వస్తుందండి, చాలా రుచిగా ఉంటుంది. మీరైతే సీ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు, అలాగే నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళైతే మీరు కంపల్సరీ ఈ విధంగా కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ విధంగా చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. మొత్తం అంతా కూడా దీంతోనే తినేస్తారు, అలా ఉంటుందండి. చపాతీలోకి అలాగే వేడివేడి అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.